తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టింది. ఈ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించింది కాగ్. కాళేశ్వరంపై సరైన అధ్యయనం జరగలేదని తెలిపింది. అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారన్న కాగ్ మహారాష్ట్రలో ముంపు సమస్యను పరిష్కరించలేదని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టులుగా విభజించారని కాగ్ వెల్లడించింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 35,000 కోట్లు కాగా రీడిజైనింగ్ తర్వాత రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం 85,650 కోట్లకు పెరిగింది. అయితే ప్రాజెక్టు వ్యయం 122% పెరగగా ఆయకట్టు 52% మాత్రమే పెరిగిందని తెలిపింది కాగ్. రీ ఇంజనీరింగ్ తర్వాత కూడా మరిన్ని మార్పులు చేశారని, ఫలితంగా కాళేశ్వరం వ్యయం వడ్డీతో సహా 1,47,427 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరర్ధకమయ్యాయన్న కాగ్ ఫలితంగా 767 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపింది.